సృష్టి ఆరంభంలో బ్రహ్మదేవుడికి విష్ణుదేవుడికి మధ్య ఒక వివాదం జరిగిందంట. ఈ కథ మనకి శివమహాపురాణంలో ఉన్నది. వివాదం అంటే అది లోక కళ్యాణార్థం జరిగిందిగా మనం తీసుకోవాలి. అంతేగాని వాళ్ళు కూడా మనుషుల్లో గొడవలు పడతారు అని అర్థం చేసుకోకూడదు. సృష్టికర్త అన్నారంటే బ్రహ్మదేవుడు, నేను సృష్టికర్తని, నేను ఈ సృష్టిని అంతా సృష్టించాను, సమస్త ప్రాణికోటిని సృష్టించాను, కాబట్టి నేనే శక్తివంతుణ్ణి అని. విష్ణుదేవుడు అన్నారంట, నేను స్థితికారకుణ్ణి, నేను లోకరక్షణ కోసం ఎన్నో అవతారాలు దాలుస్తాను, నేను లోక పరిపాలన చేస్తాను, కాబట్టి నేనే శక్తివంతుణ్ణని. ఇలా ఉంటుండగా ఒక మహాలింగ రూపంలోని జ్యోతి ఒకటి వస్తూ, మీ ఇద్దరిలో ఎవరైతే ఈ లింగం యొక్క ఆది అంతం కనుక్కొని వచ్చి చెప్తారో ముందుగా వాళ్ళే శక్తివంతుడు అని చెప్పారంట. విష్ణుదేవుడు బ్రహ్మదేవుడు ఇద్దరూ కూడా ప్రయాణం సాగించారు. విష్ణుదేవుడు తన ఓటమిని అంగీకరించారు. నేను ఈ ఆది అంతం కనుక్కోలేకపోయాను అని నిజాన్ని ఒప్పుకున్నారు. కానీ బ్రహ్మదేవుడు అహంకారానికి వెళ్ళి ఓటమిని అంగీకరించకుండా, నేను ఆది అంతం కనుక్కున్నాను, ఈ మొగలి పువ్వే సాక్ష్యం అని మొగలి పువ్వుతో అబద్ధపు సాక్ష్యం చెప్పించారు. అంతటా మహాదేవుడు ఒక సదాశివ రూపం తీసుకుని వచ్చి బ్రహ్మదేవునితో అన్నారంట, బ్రహ్మదేవా, నిజానికి మన ముగ్గురం కూడా ఒకే స్వరూపం, మీ ఇద్దరు కూడా నాలోంచి వచ్చిన వారే, కానీ నువ్వు ఎలా అయినా సరే శక్తివంతుణ్ణి అని నిరూపించుకోవాలని అబద్ధం సాక్ష్యంగా మొగలి పువ్వుని తీసుకొచ్చి నిరూపించుకోవాలని ప్రయత్నించావు, కాబట్టి నీవు పూజా అర్హతలు కోల్పోయావు, కాబట్టి ఇక నుంచి నీకు ఆలయాలు కానీ పూజలు కానీ ఉండవు అని చెప్పారంట. విష్ణుదేవుడితో, ఓ విష్ణుదేవా, నీవు సత్యమునందు నిలబడ్డావు, కాబట్టి ఇక నుంచి నీకు నాకు అభేదం. శివుణ్ణి పూజించి విష్ణువుని పూజించకపోయినా, విష్ణువుని పూజించి శివుణ్ణి పూజించకపోయినా, లేదా విష్ణువుని ద్వేషించి శివుణ్ణి ఆరాధించినా, శివుణ్ణి ద్వేషించి విష్ణువుని ఆరాధించినా కూడా అది సరికాదు, మన ఇద్దరం కూడా అభేదం అని చెప్పి విష్ణుదేవుడికి శివుడు వరాలు ఇచ్చారంట. ఇక నుంచి నీవు పూజనీయుడివి అని. ఇది జరిగినటువంటి సంఘటన మనకి మహాశివరాత్రిగా మనం జరుపుకుంటూ ఉన్నాము. అది ఆ మహాశివలింగం ఉద్భవించినదే అరుణాచలంగా కూడా చెప్పబడుతున్నది. కాబట్టి అరుణాచలానికి అంత శక్తివంతమైనటువంటి శక్తి ఉంది. శక్తివంతమైన శక్తి అంటే అపారమైన శక్తి. కాబట్టి దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? శివుడు ఎటువంటి వారిని రక్షిస్తాడు? ఎవరైతే సత్యం నందు నిలబడతారో, ఎవరైతే భక్తితో ఉంటారో అటువంటి వారిని శివుడు తప్పక కరుణిస్తాడు అని మనకి తెలుస్తుంది కదా. సర్వం శ్రీ శివ.